డ్రామా స్టార్టింగ్ లో హీరోయిన్ చూని చూపిస్తారు. తను ఒక్కటే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఇష్టపడే షావ్ అతని గర్ల్ ఫ్రెండ్ షిన్ తో కలిసి బర్త్ కంట్రోల్ ప్రొడక్ట్స్ కోసం కొనడానికి వచ్చుంటాడు. అది కూడా చూ పనిచేసే కన్వీనియన్స్ స్టోర్ కే. ఆమె అతని ముందు ఒకటే ఎక్కెక్కి ఏడుస్తుంటే షావ్ అంటాడు, సారీ చూ, నేను షిన్ ని లవ్ చేస్తున్నాను అని. ఎగ్జాక్ట్ అదే టైంలో షూకి తల తిరిగినట్టు అనిపించి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తను గత 20 ఇయర్స్ గా బతుకుతున్న ప్రపంచం నిజం కాదు, అదొక నావెల్ వరల్డ్ అని. తన ముందున్న షావ్ అండ్ షిన్ ఆ నావెల్ లో హీరో హీరోయిన్స్. నిజానికి చూకి షావ్ అంటే అసలు ఇష్టం లేదు, కానీ నావెల్ లో అలా రాసి ఉంటుంది కాబట్టి తను అలా రియాక్ట్ అవుతుందన్నమాట. దాంతో ఆమె ఒక్కసారిగా ఏడవడం ఆపేగానే షావ్ ఆమెను చూసి ఏమైంది అని అడిగితే తను వెంటనే కవర్ చేస్తూ ఏం లేదు అని ఒక ప్రొటెక్షన్ బాక్స్ ఇచ్చి, ఇది మా స్టోర్ లోనే లేటెస్ట్ ప్రొడక్ట్, చాలా థిన్ గా ఉంటుంది, రిజల్ట్స్ కూడా అవుట్ స్టాండింగ్, మీకు ఇంకా బాగా ఎంజాయ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అని 2 ప్యాకెట్లు ఇచ్చేసి మరీ చెప్తుంది. పైగా వెళ్తున్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చి ఇదే కొనండి అని పంపిస్తుంది. కానీ వాళ్ళు వెళ్తుంటే ఆ నావెల్లో ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ పేరు కిరణ్ అన్నమాట. అతను వాళ్ళని దూరం నుండి అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడే చూ ముందు నావెల్ స్క్రిప్ట్ డిస్ప్లే అవుతుంది. ఆ స్క్రిప్ట్ లో విలన్ సెల్ఫ్ రెస్క్యూ సిస్టమ్ యాక్టివేట్ అయి ఉంటుందన్నమాట. అంటే కాసేపట్లో ఆ విలన్ చేతిలోనే మన చూ చావబోతుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది తన ఈ నావెల్లో కేవలం సైడ్ క్యారెక్టర్ అని, త్వరలోనే ఆ విలన్ చేతిలో చచ్చిపోతుందని. ఎందుకంటే ఈ నావెల్లో బిగ్గెస్ట్ విలన్ కిరణ్ కి హీరోయిన్ షిన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూ ఆ హీరో హీరోయిన్లకి ప్యాకెట్స్ అమ్మడం వల్ల వాళ్ళ మధ్య రిలేషన్ పెరుగుతుంది కదా. అది తెలిసి కిరణ్ కోపంతో చూని టపా కట్టించేస్తాడనమాట నోవెల్ ప్రకారం. అది తెలుసుకున్న చూ టెన్షన్ తో చి ఎంత వరస్ట్ స్టోరీ ఇది, నేను ఆ ప్యాకెట్స్ అమ్మకపోతే మాత్రం వాళ్ళు ఆగిపోతారా ఏంటి, పైగా నేను అమ్మడం వల్ల ఆ షిన్ ప్రెగ్నెంట్ అవ్వకుండా ఆగుతుంది కదా, ఇంత చిన్న లాజిక్ పాయింట్ ఎలా మిస్ అయ్యారు అని మనసులో అనుకుంటున్నప్పుడే అక్కడికి కిరణ్ ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూడగానే చూ గజ్జ గజ్జ వణికిపోతుంది. కానీ అతని హ్యాండ్సమ్నెస్ కి అబ్బా వీడు ఎంత హ్యాండ్సమ్ గా హాట్ గా ఉన్నాడు, ఇంత రిచ్ కదా, వీడికి ఏ అమ్మాయిలు దొరకనట్టు ఆ షిన్ వెనకాల ఎలా పడుతున్నాడు అని అనుకుంటుంటే కిరణ్ ఆమె దగ్గరకు వచ్చి ఇప్పుడే ఆ ఇద్దరు నీ దగ్గర ఏం కొనుక్కొని వెళ్లారు అని అడుగుతాడు. చూ టెన్షన్ తో అమ్మో వీడు నిజంగానే ఈ రోజు నా పాడగట్టేటట్టున్నాడు అని అనుకుని, సార్ వాళ్ళు పొరపాటున రాంగ్ ప్రొడక్ట్ కొన్నారు, కానీ నేను అది వాపస్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ వెనకాల పరిగెత్తుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న ఆ ప్యాకెట్స్ ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఇవి ఎక్స్పైర్ అయిపోయాయి, మీరు వాడారంటే మీ పని అంతే అని అరుస్తుంటే వాళ్ళు పర్లేదులే అన్నా వినకుండా అది గుంజుకుంటుంటే ఆ ప్యాకెట్ కింద పడిపోతుంది. చూదాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పట్టుకొని ఒరే ఇది నా చావు బతుకుల మధ్య సమస్యరా, ప్లీజ్ రా నన్ను ఒక్కసారి కాపాడండి అని అంటుంటే షాక్ అయ్యి ఏంటి అని అడిగే లోపే కిరణ్ వచ్చి ఆ ప్యాకెట్ ని లాక్కుని అందులో ఏముందో అని చూస్తాడు. షిన్ కోపంగా కిరణ్ నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు బెదిరిస్తున్నావు, ఎంత షేమ్లెస్ పర్సన్ వి నువ్వు, మా ఇష్టం మేము ఏదైనా కొనుక్కుంటాం అని అంటుంటే చూకి మాత్రం ఇంకో పక్క భయం వేస్తుంది, ఈ విలన్ తన మీద కోపం చూపిస్తాడేమో అని. వెంటనే అతని దగ్గర ప్యాకెట్ లాక్కొని తన చేతులు అడ్డం పెట్టి సార్ వాళ్ళకి దీనికి సంబంధం లేదు సార్, ఇది చినిగిపోయింది, ఒకవేళ వీళ్ళు దీన్ని వాడినా కూడా షిన్ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, అప్పుడు ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య అవుతుంది కదా సార్, ఇక మీరు మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుంచి పరుగు అందుకుంటుంది. షిన్ కిరణ్ తో కిరణ్ నేను ముందే చెప్పాను కదా నేను షావ్ ని ప్రేమిస్తున్నాను, సో నా మీద ఎక్స్పెక్టేషన్స్ వదులుకుంటే మంచిది అని చెప్తుంది. దానికి కిరణ్ సీరియస్ గా కానీ మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరగబోతుంది కదా అని అంటాడు. దానికి షిన్ అస్సలు మా పేరెంట్స్ కి ఐడియా ఎలా వచ్చిందో తెలియదు, కానీ నాకు ఈ ఎంగేజ్మెంట్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని ముఖం మీద చెప్పడంతో కిరణ్ కళ్ళు రెడ్ అయిపోతాయి. చూడు మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యే వరకు నువ్వు నన్ను మోసం చేయడానికి వీల్లేదు, ఒకవేళ ఏమైనా చేస్తే ఈ షావ్ గాన్ని ఇప్పుడే టపా గట్టిచ్చేస్తాను, అదే పాడగట్టిస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. షావ్ వెటకారంగా ఏ షిన్ ఈ సైకోగాడి మాటలు పట్టించుకోకు, వీడెవరిని ఏం చేయలేడులే పద వెళ్దాం అని షిన్ ని తీసుకొని వెళ్ళిపోతుంటే కిరణ్ కి మండిపోతుంది. ఇంకో పక్క చూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది, నా ప్రాణాలు దక్కాయి, ఇక వాళ్ళేటు పోతే నాకేంటి అని అనుకుంటుంది. కానీ అప్పుడే సిస్టమ్ అలర్ట్ చేస్తుంది, విలన్ నీ వైపే వస్తున్నాడు, అతన్ని కూల్ చేయాలి, వెళ్ళి అతని తల నిమురు లేకపోతే నిన్ను చంపేస్తాడు అని చెప్పగానే చూ షాక్ అవుతుంది. ఏంటి దిక్కుమాలిన సిస్టమ్ అని వెనక్కి తిరిగి చూస్తే కిరణ్ నిజంగానే అటువైపు వస్తుంటాడు. చూ టెన్షన్ తో వామ్మో ఈ షీ ఫ్యామిలీ వారసుడు చాలా పవర్ఫుల్, వీడికి కోపం వస్తే నన్ను ఇక్కడే చట్నీ చేసేస్తాడు, మనుషుల్ని చంపడం వీడికి బ్రెడ్ తిన్నంత ఈజీ, ఇప్పుడు నేను వెళ్ళి వీడి తలని టచ్ చేయాలా, నా చేతులు నరికేస్తాడో ఏమో అని వణుకుతున్న అడుగు ముందుకేస్తుంది. సార్ ఆగండి అని పిలుస్తుంటే కిరణ్ ఆగి ఏమైంది అని అడుగుతాడు. సార్ మీరు ఇలా బాధపడకండి, మీరు ఎంత అవుట్ స్టాండింగ్, ఎంత టాల్ అండ్ హ్యాండ్సమ్, మిమ్మల్ని ఎంత మంది ఇష్టపడుతున్నారో తెలుసా, మీకు ఖచ్చితంగా నచ్చిన అమ్మాయి దొరుకుతుంది అని బిస్కెట్లు వేస్తుంటే కిరణ్ ఆమె దగ్గరకు వచ్చి ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు, కొంపదీసి నువ్వు నన్ను లైక్ చేస్తున్నావా అని అడుగుతాడు. ఒరే నీకు దూరంగా ఉండాలనుకుంటే ఈ క్వశ్చన్స్ ఏంటి అని అనుకుంటూనే అతని దగ్గరకు వచ్చేసరికి భయంతో వెనక్కి జరుగుతుంది. చెప్పు నన్ను ఇష్టపడుతున్నావా అని మళ్ళీ అడుగుతాడు. చూకి ఏం చెప్పాలో తెలియక వణుకుతూనే అవును సార్ నేను మిమ్మల్నే లైక్ చేస్తున్నాను, కానీ మీ లెవెల్ వేరు నా లెవెల్ వేరు,
మీరు నాకు అందరని తెలుసు. అందుకే దూరం నుండే మిమ్మల్ని చూసి మురిసిపోతుంటాను సార్ అని ఒక రేంజ్ లో భయపడుతూనే బిల్డప్ ఇస్తుంది. కిరణ్ ముఖం కిందకి పెట్టి, కానీ నువ్వు చూస్తే నన్ను చూసి భయపడుతున్నట్లున్నావు అని అంటాడు. చూ మనసులో వరుసగా మడ్డలు చేసేవాడిని చూస్తే ఎవడికి భయం వేయదురా బాబు అని అనుకుంటూ, లేదు సార్ మిమ్మల్ని లైక్ చేస్తున్నాను కదా అందుకే కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతున్నాను అని అంటుంది. అప్పుడే సిస్టమ్ మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది. ఇంకా ఒక్క నిమిషమే టైం ఉంది, ఇంకా ఒక్క నిమిషమే టైం ఉంది, టాస్క్ చేయకపోతే నీ పని ఖతం అని. ఈ గ్యాప్ లోనే కిరణ్ వెళ్ళిపోబోతుంటే చూ టక్కున అతని తల మీద చేయి పెడుతుంది. కిరణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతే తర్వాత చూ డైరెక్ట్ గా చూ ఫ్యామిలీ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒక పని మనిషి ప్రెసిడెంట్ గారు మీటింగ్ లో ఉన్నారండి, వెయిట్ చేయండి అని చెప్తుంది. చూ మనసులో, మా అమ్మ ఈ సిటీలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఉమెన్, నేనెంత బుద్ధి తక్కువ దాన్ని ఈ రిచ్ లైఫ్ ని వదిలేసి ఆ పనికి మళ్ళీ స్టోర్ లో ఉద్యోగం చేశాను అని బాధపడుతుంటే అంతలో వాళ్ళ అమ్మ వస్తుంది. మన చూ పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకుంటూ కళ్ళల్లో గ్లిజరిన్ వేసుకుని దొంగేడు పేరుస్తూ, మమ్మీ నేను ఆ డాడీతో ఇక ఉండలేను మమ్మీ అని అంటుంది. ఏమైంది తల్లి అని ఆమె అడిగితే, యాక్చువల్గా ఫ్లాష్ బ్యాక్ లో చూ అప్పట్లో వాళ్ళ అమ్మని అడుగుంటుంది డాడీకి ఎందుకు డివోర్స్ ఇచ్చావని. వాళ్ళమ్మ మీ డాడీ నన్ను మోసం చేశాడు అని అంటే, ఆ టైంలో వాళ్ళ డాడీ యాక్టింగ్ చేస్తూ, చూ నీకేం చెప్పను తల్లి, నాది మరీ దారుణమైన పరిస్థితి. మీ అమ్మ రోజంతా ఆఫీస్ లోనే ఉంటుంది, నాకు ఇంట్లో బోర్ కొట్టి ఎవరితోనైనా మాట్లాడాలనిపించి అలా చేశాను అని సింపతి కొట్టేసి ఉంటాడు. అప్పట్లో చూ పెద్ద ఎడ్డు మొకందై బుద్ధి తక్కువై వాళ్ళ అమ్మను వదిలేసి డాడీతో ఉంటానని వెళ్ళుంటుందిలే. ఇప్పుడు రియలైజ్ అయ్యి నేనెంత పిచ్చిదాన్ని, అమ్మ ప్రతి నెల నా కోసం 1 lakhs పంపిస్తుంటే ఆ ముసలి డాడీ గారు నాకు అవి ఇవ్వకుండా నన్ను పార్ట్ టైం జాబ్ కి పంపించి ఆ డబ్బులన్నీ వాడే ఎంజాయ్ చేశాడు అని బాధపడుతూ అమ్మతో అంటుంది. మమ్మీ అప్పట్లో నేను తప్పు చేశాను, డాడీకి సపోర్ట్ చేశాను, కానీ డాడీ నన్ను అసలు సరిగ్గా చూసుకోలేదు అని చెప్పగానే ఆవిడ ఎమోషనల్ అయి చూని హగ్ చేసుకుంటుంది. నా కూతుర్ని వాడు ఎంత కష్టాలు పెట్టాడు, ఇంకెప్పుడు నిన్ను వదలను అని అంటుంది. అంతలో మమ్మీ సెక్రటరీ లోపలికొచ్చి, మేడం మిస్టర్ కిరణ్ ఆ జావుని కొట్టి కొట్టి హాస్పిటల్ పాలు చేశాడు అని చెప్పగానే చూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే ఆమెను చంపలే కదా, ఎవరినో కదా హాస్పిటల్ పాలు చేసింది, అందుకని. సెక్రటరీ మమ్మీతో, మేడం మనం కిరణ్ కంపెనీతో కోఆపరేషన్ క్యాన్సిల్ చేసుకోవడం బెటర్ అని అంటే చూ ఆలోచిస్తుంది. మమ్మీ గనక ఈ డీల్ క్యాన్సిల్ చేస్తే కిరణ్ మమ్మీకి ఎనిమి అయిపోతాడు, తర్వాత మా మమ్మీ దివాలా తీయడం గ్యారంటీ, నేనలా జరగనివ్వను అని అనుకుని, మమ్మీ నాకు తెలిసి కిరణ్ అంత చెడ్డవాడేం కాదు, మనకు బిజినెస్ ముఖ్యం కానీ అతని క్యారెక్టర్ కాదు కదా అని నచ్చ చెప్పడానికి చూస్తుంటే సెక్రటరీ మాత్రం అతను అసలు మంచివాడు కాదు అని వాదిస్తుంటాడు. అప్పుడు చూ మమ్మీని ఒప్పించడానికి చెప్తుంది, నేను విన్నాను మమ్మీ, ఆ షావుగాడు కిరణ్ ఫియాన్సీని లాక్కున్నాడంట, అందుకే కిరణ్ రివెంజ్ తీర్చుకోవడానికి వాడిని కొట్టాడట అని చెప్పేస్తుంది. ఇంకో పక్క కిరణ్ అసిస్టెంట్ వచ్చి, సార్ చూ గ్రూప్ నుండి రిప్లై వచ్చింది అని చెప్పగానే కిరణ్ ఫ్రస్ట్రేషన్ తో, రిజెక్ట్ చేశారా అని అడుగుతాడు. లేదు సార్, వాళ్ళు మన డీల్ కి ఒప్పుకున్నారు, ఈ రోజే మీటింగ్ కి రమ్మన్నారు అనగానే కిరణ్ షాక్ అయి, నేను జావు గారిని చిత్తకు కొట్టినా వాళ్ళకేం అభ్యంతరం లేదా అని అడుగుతాడు. అసిస్టెంట్, సార్ చూ గ్రూప్ కూతురే మీతో కలిసి పని చేయాలని రికమెండ్ చేసిందట అని ఇంటర్నేషనల్ న్యూస్ నాకు అందింది అని చెప్పగానే కిరణ్ ఫేస్ లో ఒక చిరునవ్వు. వాళ్ళకి కూతురు కూడా ఉందా, ఇంట్రెస్టింగ్ అని అనుకుంటాడు. ఈవినింగ్ డిన్నర్ దగ్గర కిరణ్ వెయిట్ చేస్తూ ఉంటే మమ్మీతో పాటు చూ కూడా వస్తుంది. కిరణ్ మమ్మీతో హ్యాండ్ షేక్ ఇచ్చి పక్కనున్న మన హీరోయిన్ ని చూసి షాక్ అయిపోతాడు. మమ్మీ ఈమె నా కూతురు, ఫ్యూచర్ లో చూ గ్రూప్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తనే తీసుకుంటుంది అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. చూ కూడా చెయ్యి చాపి మనసులో, అమ్మయ్యా ఇప్పుడు నా టాస్క్ ఈజీగా కంప్లీట్ అయిపోవచ్చు అని అనుకుంటుంది. కిరణ్ ఆమెనే అబ్జర్వ్ చేస్తూ, నిన్నెక్కడో చూసినట్లుందే అని అడుగుతాడు. చూ చెయ్యి అలాగే చాపి ఉంచి మనసులో, ఒరేయ్ నా చెయ్యి నొప్పులు పుడుతుంది, ముందు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఈ క్వశ్చన్స్ ఏంట్రా అని అనుకుంటూ, అదే నా ముఖం కొంచెం కామన్ గా ఉంటుందండి, అందుకే మీకు ఎవరో తెలిసిన వాళ్ళలో అనిపించొచ్చు అని చెప్తుంటే కిరణ్ నవ్వుతూ, అవునా మరి నిన్న కన్వీనియన్స్ స్టోర్ లో ప్రొటెక్షన్ ప్యాకెట్స్ అమ్ముతోంది నువ్వే కదా అని అడుగుతాడు. చూ కొంచెం కూడా తగ్గకుండా, అవును అక్కడ పని చేసేదాన్ని కానీ ఇప్పుడు మానేశాను అని చెప్తుంది. దాని కిరణ్, అయితే మనం షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదులే అని చెప్పి కూర్చుంటారు. వాళ్ళు బిజినెస్ గురించి డిస్కస్ చేస్తూ డ్రింక్ చేస్తారు. కిరణ్ తాగుతుంటే చూ కూడా అలానే తాగుతూ ఉంటుంది. అతను వాష్రూమ్ కు వెళ్తాడంతే. చూ మమ్మీ నేను కూడా వెళ్తాను అని అతను వెనకాలే పరిగెడుతుంది. ఎలాగైనా వీడి చేయి పట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ ఛాన్స్ ఎప్పుడొస్తుందో లేదో అని అనుకుంటున్నప్పుడే అంతలో అక్కడికి షావ్ అండ్ షిన్ వస్తారు. షావ్ గెలికి చూ గ్రూప్ ప్రెసిడెంట్ తన కూతురు చెప్పిందని కిరణ్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే షిన్ వెటకారంగా, ఆ కూతురు నీ మీద క్రష్ ఉన్న ఆ చిన్నపిల్ల కదా, నా మీద జలస్తో ఇదంతా చేస్తుందో ఏంటి అని అంటే, షావ్ ప్రౌడ్ గా, నువ్వేం వర్రీ అవ్వకు, ఆ స్కూల్ అమ్మాయి నేనేది చెప్తే అది వింటుందిలే, బొమ్మలాట ఆడిస్తాను ఇప్పుడు దాంతో అని బిల్డప్ ఇస్తాడు. ఇక్కడ లోపల కిరణ్ వెళ్తుంటే చూ పరిగెత్తుకుంటూ వెళ్లి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. మనసులో సెకండ్స్ కౌంట్ చేసుకుంటుంది. 1 2 3 త్వరగా 10 seconds అవ్వాలరా, 4 5 అని కౌంట్ చేసుకుంటుంటే కిరణ్ షాక్ అయిపోయి, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. ఆమె అతని చేతిని వదలకుండా అతుక్కుపోయి ఉంటుందా కవర్ చేస్తూ, మేము అమ్మాయిలం వాష్రూమ్
వాష్రూమ్ కి వెళ్ళేటప్పుడు ఇలా ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని వెళ్తాము అని ఒక వింత లాజిక్ చెప్తుంది. కిరణ్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి నా చెయ్యొదులు అని అంటాడు. చూ మనసులో ఇంకా టైం అవ్వలేదురా బాబు 6, 7 అని కౌంట్ చేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే షావు షిన్ అక్కడికి వస్తారు. షావు కోపంగా చూ అసలు నీకు సిగ్గులేదా? బిజినెస్ కాంట్రాక్ట్ కోసం ఇలా కిరణ్ కి అతుక్కుపోతున్నావా అని అరుస్తుంటే కిరణ్ సీరియస్ గా నువ్వు అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చేసావా, మళ్ళీ పంపించాలా ఏంటి అని వార్నింగ్ ఇస్తాడు. అంతలో చూకి టాస్క్ కంప్లీట్ అయినట్టు సిగ్నల్ వస్తుంది. వెంటనే అతను చెయ్యొదిలేసి మనసులో ఏదేమైనా గానీ వీడి చేతులు భలే స్ట్రాంగ్ గా ఉన్నాయి, టచ్ చేస్తుంటే మామూలుగా లేదు అని అనుకుంటుంది. షిన్ కిరణ్ ని ఏదో అనబోతుంటే హీరోయిన్ అడ్డుపడి చూడు అతనేం నన్ను పటాయించలేదు, నేనే తన్ని లైన్ లో పెడుతున్నాను, కానీ తనే నన్ను ఒప్పుకోవట్లేదు, వేరే వాళ్ళని అనే ముందు నీ పక్కనున్న వాడిని చూసుకో, వీణేమంటారో తెలుసా, షిన్ ఫ్యామిలీ ఇల్లరిక మల్లుడు అంటారు అని ఘాటుగా కౌంటర్ ఇస్తుంది. షావు టెన్షన్ తో నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను షిన్, నాకు వేరే ఉద్దేశం లేదు అని అంటుంటే చూ వెటకారంగా కరెక్టే, నీకుంది ఒక్కటే ఉద్దేశం, అది డబ్బు సంపాదించడం అని ఫేస్ మీదే చెప్పేస్తుంది. అప్పుడే అక్కడికి చూ మమ్మీ తన బాడీ గార్డ్స్ తో వస్తుంది. షావు వెంటనే నింద వేయడం స్టార్ట్ చేస్తాడు. మేడం మీ కూతురు నన్ను ఇష్టపడుతోంది, అందుకే నా వెనకాల పడుతుంది అని అబద్ధం చెప్తాడు. మమ్మీ సీరియస్ గా రూమర్స్ క్రియేట్ చేయడం ఆపు, నా కూతురు నిన్ను అస్సలు ఇష్టపడట్లేదు అని చెప్తుంది. కిరణ్ ఒక సైగ చేయగానే బాడీ గార్డ్స్ వచ్చి వాళ్ళిద్దరిని అక్కడి నుండి తరిమేస్తారు. చూ మమ్మీతో వెళ్లిపోతుంటే కిరణ్ ఆపి మేడం మీ కూతురుతో కొంచెం నేను పర్సనల్ గా మాట్లాడాలి అని అడగగానే చూకి చెమటలు పట్టుకొస్తాయి. వామ్మో వీడు నన్ను విడిగా తీసుకెళ్లి పాత లెక్కలు సెటిల్ చేస్తాడా ఏంటి అని అతనితో వెళ్తుంది. కానీ కిరణ్ ఏం చేస్తాడంటే సడన్ గా ఆమెకి చాలా క్లోజ్ గా వచ్చేస్తాడు. ఆమె వణుకుతుంటే టక్కున ఆమె చేయి పట్టుకుంటాడు. పద కలిసి వాష్రూమ్ కి వెళ్దాం అని అంటాడు. చూ షాక్ అయ్యి అది సార్ ఇప్పుడు నాకు రావడం లేదు అని అమాయకంగా ఆన్సర్ చెప్పేసరికి కిరణ్ నవ్వుతూ అంటే ఇందాక నువ్వు చెప్పింది అబద్ధం అన్నమాట, కావాలనే నన్ను ఫ్లర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నావా అని అడుగుతాడు. చూ టెన్షన్ తో ఆమె చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తూనే అవును నేను నిన్ను లైక్ చేస్తున్నాను, అందుకే నిన్ను సెడ్యూస్ చేయడానికి ఇలా చేశాను అని గట్టిగా చెయ్యి విడిపించుకొని దెబ్బకి పరుగు తీస్తుంది. అతను ఆమె చెయ్యి పట్టుకుని ఉన్నప్పుడే మధ్యలో అసిస్టెంట్ వచ్చి వీళ్ళిద్దరిని చూసి కింగ్ ఆఫ్ డాన్ అమ్మాయి చేతిని ఇనిషియేషన్ తీసుకొని పట్టుకున్నాడా, ఈ రోజు ఎక్కడో భూకంపం వస్తున్నట్టుంది అని అనుకుంటాడు. చూ వెళ్లిపోయాక అతని హార్ట్ లో ఏదో ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది. త్వరగా డాక్టర్ ని పిలిపించు, నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అని టెన్షన్ పడుతుంటే అసిస్టెంట్ నవ్వుతూ బాస్ మీరు చూని ఇష్టపడుతున్నారా ఏంటి అని అడుగుతాడు. అతను సీరియస్ గా నా ఫియాన్సీ షిన్, నా ఫ్యూచర్ వైఫ్ తనే అవుతుంది, నేను ఇంకొకరిని ఎలా ఇష్టపడతాను అని అంటే అసిస్టెంట్ చెప్తాడు కానీ మీకు షిన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కదా సార్ అని గుర్తు చేస్తాడు. కట్ చేస్తే చిన్నప్పుడు కొందరు పిల్లలు కిరణ్ ని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు చూ తన మమ్మీతో కలిసి అటుగా వస్తూ గట్టిగా వాళ్ళని అరుస్తుంది. ఆ అరుపుకి భయపడి పిల్లలందరూ పారిపోతారు. కిరణ్ తన్ని కాపాడింది ఎవరో చూడలేదు కానీ సరిగ్గా అప్పుడే షిన్ అక్కడికి వచ్చి అతనికి ఒక యాపిల్ ఇస్తుంది. దాంతో షిన్ తన్ని కాపాడిందని కిరణ్ పొరపాటు పడతాడు. ఇక ఆ కాపాడిన ప్రాసెస్ లో ఆమెను ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క మమ్మీ చూన్ అడుగుతుంది నువ్వు నిజంగానే ఆ కిరణ్ ని ఇష్టపడుతున్నావా, అది నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటే చూన్ అవుతూ మమ్మీ ఏమంటున్నావు అసలు, ఆ కిరణ్ గాడు నా కాళ్ళ దగ్గర పడి ప్రాధేయపడినా కూడా నేను వాడిని ఒప్పుకోను, ఒక తన్ని బయటికి పంపించేస్తా అని బిల్డప్ ఇస్తుంది. పాపం మన కిరణ్ ఇదంతా వినేస్తాడు. మమ్మీ ఏమో నిజమా అని అడిగితే నిజం మమ్మీ, నేను వాడిని అసలు ఇష్టపడట్లేదు, జస్ట్ నా ప్రాణాలు కాపాడుకోవడానికి అదంతా చేస్తున్నానులే అని చెప్తుంది. కానీ మనసులో మాత్రం ఆ సైకోకి ఆల్రెడీ లవర్ ఉంది, వాడంటే నాకెందుకు ఇష్టం ఉంటుంది అని తిట్టుకుంటుంది. మమ్మీ వార్నింగ్ ఇస్తుంది అతను చాలా డేంజర్ చూ, అతనితో ఉన్న వాళ్ళ ఎండింగ్ అసలు బాగుండదు, పైగా అతనికి షిన్ ఫ్యామిలీతో ఎంగేజ్మెంట్ ఉంది, నువ్వు మధ్యలోకి వెళ్ళొద్దు అని అంటే చూ నిజంగానే కొంచెం భయంతో ఆలోచనలో పడిపోతుంది. ఇప్పుడే మనకొక నిజం తెలుస్తుంది, చిన్నప్పుడు యాపిల్ ఇచ్చింది కూడా చూ ఐడియానే, ఆ అబ్బాయి ఎవరో పాపం బాధగా ఉన్నాడు, వెళ్ళి ఈ యాపిల్ ఇవ్వు అని షిన్ కి చూ చెప్తుంది. కానీ షిన్ అప్పట్లో మా మమ్మీ చెప్పింది వాడు మంచివాడు కాదని, ఒక అక్రమ సంతానం అంట అని తిడుతుంటే అప్పుడు చూ తన హెయిర్ పిన్ లంచంగా ఇస్తేనే షిన్ వెళ్లి ఆ యాపిల్ ఇచ్చుంటుందన్నమాట. ఇదంతా గుర్తు చేసుకుంటూ చూ నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇంత మంచిదా అని షాక్ అవుతుంది. మళ్ళీ ఈసారి సిస్టమ్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు థర్డ్ టాస్క్ 30 days లోపు నువ్వు కిరణ్ ని కిస్ చేయాలి, 30 days లోపు నువ్వు కిరణ్ ని కిస్ చేయాలి, అది కూడా కనీసం 1 నిమిషం పాటు ఆ కిస్ సాగాలి, లేకపోతే నిన్ను ప్రపంచం నుంచి గెంటి పడేస్తాను అని చెప్తుంది. చూకి పిచ్చి ఎక్కిపోతుంది. హ్యాండ్ పట్టుకోవడం అంటే ఓకే, కానీ 1 నిమిషం పాటు కిస్ చేయడం క్రైమ్ కాదా, ఆ సైకోగాడు నన్ను చంపేస్తాడేమో అని భయపడుతుంది. ఇక ఎలాగైనా అతనికి దగ్గర అవ్వాలని మమ్మీతో మమ్మీ నేను కిరణ్ కంపెనీలో పని చేయాలి అనుకున్నాను అని చెప్పి అక్కడికి వెళ్తుంది. కంపెనీలో కిరణ్ రావడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా అతని బాడీకి బలంగా తగిలి ఆగిపోతుంది. అతను ఆమెను వింతగా చూస్తాడు. అప్పుడే డాక్టర్ వచ్చి కిరణ్ ని చెక్ చేసి నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు, నీకు నచ్చిన అమ్మాయిని చూడగానే మేబీ నీ నర్వస్ సిస్టమ్ రెస్పాండ్ అయ్యి నీ హార్ట్ బీట్ పెరిగించింది అంతే అని చెప్పి వెళ్తాడు. కిరణ్ ఆమెను చూసి నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నిన్న
ఎవరో అంటున్నారే నేను కాళ్ళ మీద పడి బ్రతిమ్లాడినా కూడా నన్ను చూడనని, తన్నేస్తాను, తొక్కేస్తాను అని డైలాగులు కొట్టారే అని అడుగుతాడు. చూ మనసులో వామ్మో నేను చెప్పింది వీడు వినేశాడా, వీని డీల్ చేయడం కన్నా సూదిలో దారం ఎక్కడం బెస్ట్ అని అనుకుంటూ, లేదు బిజినెస్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను అని అంటుంది. కిరణ్ అసిస్టెంట్ ని ఏదో అరేంజ్ చేయమంటే చూ నేను మీ పర్సనల్ సెక్రటరీని అవుతాను అని అడుగుతుంది. అసిస్టెంట్ నవ్వుతూ సరే ఇప్పటి నుంచి నువ్వు కిరణ్ కి పర్సనల్ నానీవి అని అంటాడు. చూ షాక్ అవుతుంది. నానీనా, సరేలే ఏదైతే ఏంటి, ఆ విలన్ కి దగ్గరగా ఉంటే చాలు, అప్పుడే సిస్టమ్ నన్ను బ్రతకనిస్తుంది అని అనుకుంటుంది. చూ కిరణ్ కి కాఫీ తీసుకొని వస్తుంది. అతన్ని చూస్తూ కొంచెం టెంప్ట్ అవుతుంది. వీడు ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడేంటి, ఆ షిన్ కి పిచ్చి కాకపోతే వీడిని వదిలేసి ఆ గొర్రె మొహం ఇష్టపడుతుందేంటి అని అనుకుంటూనే అతని లిప్స్ వైపు చూస్తూ వీడిని ఇప్పుడు నేను ఎలా కిస్ చేయాలి, లిప్స్ మాత్రం బానే స్వీట్ గా కనిపిస్తున్నాయి అని ఒక రొమాంటిక్ ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. కిరణ్ అబ్జర్వ్ చేసి ఎక్కడ చూస్తున్నావు అని అడిగితే అది మిస్టర్ కిరణ్ మీ లిప్స్ కి కాఫీ అంటుకుంది అదే చూస్తున్నాను అని కవర్ చేస్తుంది. కిరణ్ అప్పటికే అసిస్టెంట్ తో ఇన్వెస్టిగేషన్ చేయించి చిన్నప్పుడు తన్ని కాపాడింది షిన్ కాదు చూ అని తెలుసుకుంటాడు. నేను ఆ షిన్ ని నా లైఫ్ అనుకున్నాను కానీ అది చూ అని ఇప్పుడు తెలిసింది అని అనుకుంటాడు. బయటకు మాత్రం ఈ రోజు నైట్ డ్రింకింగ్ పార్టీ ఉంది, రెడీగా ఉండు అని చెప్తాడు. పార్టీకి వెళ్తుంటే చూ వాష్రూమ్ కి వెళ్ళాలి అని తన పర్స్ కిరణ్ కి ఇచ్చి లోపలికి వెళ్తుంది. కిరణ్ ఆ పర్స్ పట్టుకొని మంచిగా స్మైల్ చేస్తాడు. అసిస్టెంట్ అది చూసి బాస్ నవ్వడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అంటే బాస్ ఖచ్చితంగా చూని ప్రేమిస్తున్నారు అని అనుకుంటాడు. ఆ రాత్రి ఫుల్ గా తాగేస్తాడు. అసిస్టెంట్ అండ్ చూ కలిసి అతన్ని మోసుకెళ్లి ఇంటికి తీసుకొస్తారు. అసిస్టెంట్ బాస్ ని జాగ్రత్తగా చూసుకో నేను మెడిసిన్ తీసుకొస్తానని వెళ్తాడు. చూ ఆ పెద్ద ఇల్లు చూసి షాక్ అవుతుంది. ఇంత పెద్ద ఇంట్లో ఒక్క బేబీ సిటర్ కూడా లేరా అని అడిగితే అసిస్టెంట్ బాస్ కి డిస్టర్బెన్స్ నచ్చదు, అందుకే నైట్ టైం కూడా ఎవరు ఇక్కడ ఉండరు అని చెప్పి వెళ్లిపోతాడు. చూ సోఫాలో కూర్చొని వీడు ఇంతలా ఎందుకు తాగాడు, ఏదైతే ఏం తాగాడు కదా, ఇదే మంచి ఛాన్స్, ఇప్పుడు వీడిని కిస్ చేసేసేనా అని అనుకుంటుంది. నెమ్మదిగా అతని లిప్స్ దగ్గరికి వెళ్లి కిస్ చేయబోతుంటే ఎగ్జాక్ట్ టైం లో పానకంలో పుడకలాగా అసిస్టెంట్ వస్తాడు. చూ టక్కున వెనక్కి జరిగిపోతుంది. అమ్మయ్యా జస్ట్ మిస్, లేకపోతే దొరికిపోయేదాన్ని అని ఊపిరి పీల్చుకుంటుంది. అసిస్టెంట్ కార్ కీస్ మర్చిపోయాను అందుకే వచ్చాను అని చెప్పి, నిజానికి బాస్ ఇంతలా ఎప్పుడు తాగరు. ఈ రోజు తన చైల్డ్హుడ్ గురించి బాగా ఆలోచించారు. బాస్ అక్రమ సంతానం ఏమీ కాదు, వాళ్ళ నాన్న ఆస్తి కోసం బాస్ ని వాళ్ళ అమ్మని వదిలేశారు. వాళ్ళ అమ్మ కూడా అనారోగ్యంతో చనిపోయింది, అందుకే బాస్ కి చిన్నప్పటి నుంచి చాలా కష్టాలున్నాయి అని చెప్పి వెళ్తాడు. ఆ మాటలు విన్న ఆమె కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఇతను నాకెందుకు ఇవన్నీ చెప్తున్నాడు, ఏదేమైనా ఇతను ఇంకా విలన్ లా మారలేదు, అదే నా పరిస్థితి అయితేనా ఈ పాటికి ప్రపంచాన్ని నాశనం చేసేదాన్ని అని అనుకుంటూ కిరణ్ కి బ్లేజర్ కప్పి ఇదే మంచి ఛాన్స్, ఇప్పుడు కిస్ చేసినా వీడికి తెలియదు కదా ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు అని డిసైడ్ అయ్యి అతని లిప్స్ ని కిస్ చేస్తుంది. తాగినోడు కూడా షాక్ అయి కళ్ళు తెరుస్తాడు. చూకి అతని లిప్స్ చాలా సాఫ్ట్ గా అనిపిస్తాయి. అతను కళ్ళు తెరిచాడని తెలిసి వెంటనే దూరం జరిగిపోతుంది. ఆమె అంత దగ్గరగా వచ్చి కిస్ చేసేసరికి కిరణ్ కి ఊపిరి కూడా ఆడదు. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపిరి తీసుకుంటానే ఉంటాడు. కిరణ్ అడుగుతాడు ఏం చేస్తున్నావు నువ్వు అని. చూ టెన్షన్ తో ఏం లేదు నీ లిప్స్ మీద కొంచెం వైన్ అంటుకుంది అది క్లీన్ చేస్తున్నాను అనగానే కిరణ్ అవునా అని తన లిప్స్ ని నాలుకతో తుడుచుకొని మళ్ళీ పడుకుంటాడు. చూ అమ్మయ్య అనుకుంటుంది. కిరణ్ మనసులో మాత్రం తనని ఇంకా కిస్ చేయాలి అని కోరుకుంటాడు. కానీ సిస్టమ్ ప్రకారం ఈమె 1 మినిట్ కదా కిస్ చేయాల్సింది. సో అదే ఆలోచిస్తూ ఇప్పుడు మళ్ళీ కిస్ చేయనా, వద్దులే విలన్ గాడు అలర్ట్ అయిపోతాడు అని లేచి వెళ్లిపోబోతుంటే కిరణ్ కళ్ళు తెరిచి ఈమె ఎక్కడికి పారిపోతుంది, కంటిన్యూ చేయొచ్చు కదా అని ఫీల్ అవుతాడు. అసిస్టెంట్ మెడిసిన్ తీసుకురాగానే చూ నేనిస్తాను అని అంటుంది. కానీ కిరణ్ కావాలని అసిస్టెంట్ ని పంపించడానికి నాకు వేరే బ్రాండ్ మెడిసిన్ కావాలి అని అబద్ధం చెప్తాడు. అసిస్టెంట్ సరే నువ్వు బాస్ ని జాగ్రత్తగా చూసుకో అని వెళ్తుంటే చూ అతన్ని పక్కకు పిలుస్తుంది. అంతసేపు అలా ఫ్లాట్ గా పడుకునేసరికి కిరణ్ మోకాలు నొప్పులేసి వాటిని ఒత్తుకుంటేనే లేచి వచ్చి వాళ్ళ మాటలు వినడానికి వెనకాలే గోడకి చెవి పెడతాడు. చూ అడుగుతుంది కిరణ్ కి ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం అని. బాస్ కి దూరంగా ఉన్నా తన చేతికి అందేలా ఉండే అమ్మాయిలంటే ఇష్టం అని ఒక పజిల్ లాంటి ఆన్సర్ ఇస్తాడు. అసిస్టెంట్ వెళ్లిపోగానే కిరణ్ ఫిక్స్ అయిపోతాడు ఈ అసిస్టెంట్ గాడికి శాలరీ డబుల్ చేయాలి అని. చూ అనుకుంటుంది నావెల్స్ లో విలన్ షిన్ కి చాలా లాయల్ గా ఉంటాడు కదా, అంటే వీడికి షిన్ లాంటి అమ్మాయిలంటే ఇష్టం అన్నమాట అని అనుకుంటుంది. కిరణ్ ఆమె వస్తుండడం చూసి నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. చూ అతన్ని పక్కనే కూర్చొని నిద్రలోకి జారుకుంటుంది. కిరణ్ ఆమెను చూసి స్మైల్ ఇచ్చి నెమ్మదిగా ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి పక్కన పడుకోబెట్టి ఆమె శాండిల్స్ తీసి దుప్పటి కప్పి పడుకోబెడతాడు. చాలా క్యూట్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ డే షిన్ లాగే డ్రెస్ వేసుకుని ఆఫీస్ కి వెళ్తుంది. కానీ అక్కడ కూడా షిన్ సేమ్ టు సేమ్ బట్టలు వేసుకొని వస్తుంది. అది చూసిన షిన్ వెటకార అలాడుతుంది. నువ్వు కిరణ్ ని కలవడానికి వచ్చావా, మర్చిపోకు అతనికి నాతో ఎంగేజ్మెంట్ అయింది అని అంటే చూ రివర్స్ లో మరి నీకు షావుకి మధ్య ఏం నడుస్తోంది, మీరిద్దరు అర్ధరాత్రి పూట ప్యాకెట్లు కొనడానికి వెళ్తారంటే
మీది జస్ట్ ఫ్రెండ్షిప్ అయితే కాదు కదా అని నోరు ముయిస్తుంటే, సరే నీ సంగతేంటి అని షిన్ అడుగుతుంది. నేను కిరణ్ పర్సనల్ సెక్రటరీని అని ప్రౌడ్ గా చెప్పి ఇద్దరు కలిసి కిరణ్ ఆఫీస్ కి వెళ్తారు. ఇద్దరు ఒకేలాంటి బట్టల్లో ఉండడం చూసి కిరణ్ షాక్ అవుతాడు. అతను బిజినెస్ మాట్లాడడానికి షిన్ని లోపలికి తీసుకెళ్తూ చూకి కోపం వచ్చి కిరణ్ వైపు గుర్రుమని చూస్తుంటే, అతను మాత్రం యాటిట్యూడ్ గా ఒక లుక్ ఇచ్చి వెళ్లి కాఫీ తీసుకురా అని ఆర్డర్ ఇస్తాడు. ఆమెకి ఇంకా మండుతుంది. వీడు ఇంకా దాన్నే ఇష్టపడుతున్నాడా అని రగిలిపోతూ ఒక కాఫీలో పిచ్చ పౌడర్ వేసి ఇంకో దాంట్లో మాత్రం ఫుల్ స్వీట్ కలిపేస్తుంది. లోపలేమో షిన్ కిరణ్ తో నా ప్లేస్ లో ఇంకొకని తెచ్చుకుంటే నీ సైకోతనం తగ్గిపోతుంది అనుకుంటున్నావా అని అంటుంది. కిరణ్ సీరియస్ గా సోదాపి పని గురించి మాట్లాడు అని అరుస్తాడు. షిన్ తన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటే చూ మధ్యలో వచ్చి నువ్వు ఆల్రెడీ మా కంపెనీతో డీల్ కుదుర్చుకున్నావు కదా, మళ్ళీ వీళ్ళతో ఎలా చేస్తావు అని అడుగుతుంది. షిన్ కోపంతో నువ్వు మధ్యలో మాట్లాడుకో, షావు నిన్ను పట్టించుకోలేదని నన్ను ఏడిపించడానికి ఇలా కిరణ్ దగ్గరకు వచ్చావా అని అంటే చూ వెంటనే అబ్బా ఎంత సిగ్గు లేకపోతే ఇలా అంటావు, కిరణ్ అంటే ఇష్టం లేకపోయినా బిజినెస్ కోసం ఊపుకుంటూ వచ్చావా, నేను కిరణ్ ని మనస్ఫూర్తిగా లైక్ చేస్తున్నాను, మీ ఇద్దరు నిబ్బా నిబ్బిలు కిరణ్ కి దూరంగా ఉంటే మంచిది అని గట్టిగా ఇచ్చి పడేస్తుంది. షిన్ కి మండి కిరణ్ తో దీన్ని ఇప్పుడే బయటికి పంపించు అని ఆర్డర్ వేస్తుంది. షిన్ మాట కిరణ్ వింటాడని ఆమెకి అంత నమ్మకం అనుకుంటా. కానీ కిరణ్ సీరియస్ గా తను చెప్పింది కూడా కరెక్టే కదా, నీ ప్రపోజల్ అయినా నాకు నచ్చలేదు, రిజెక్ట్ చేస్తున్నాను అని షాక్ ఇస్తాడు. షిన్ నోరెల్లబెడుతుంది. ముందు నా మాటలన్నీ వినేవాడు కదా, ఇప్పుడు ఈ చూ కోసమే నన్ను రిజెక్ట్ చేస్తున్నాడా అని అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె వెళ్తూ కిరణ్ తన్ని ఆపుతాడేమో అని వెనక్కి చూస్తుంది. కానీ మనోడు కూల్ గా వెళ్లేటప్పుడు తలుపేసెళ్ళు అని సెటర్ వేస్తాడు. ఆమెకి పిచ్చ బీపీ లేస్తుంది. చూ కాఫీ తాగి కూల్ అవ్వండి అని చెప్తుంది. కిరణ్ ఆమెను చూసి నాకేం కోపం లేదే, కానీ నీ బట్టలకేమైంది, ఇలా వేసుకున్నావేంటి అని అడుగుతాడు. ఏమైంది, నేను ఎలా ఉన్నాను అని అడిగితే ఒక తెల్లగొర్రెతో కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తుంది. అక్కడ ఒక కపుల్ కిస్ చేసుకోవడం చూసి నేను ఇంకా టాస్క్ కంప్లీట్ చేయలేదు, ఇప్పుడు ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అయ్యి కిరణ్ కి మెసేజ్ చేస్తుంది. మిస్టర్ కిరణ్, నేను ఫుల్ గా తాగాను, నన్ను పికప్ చేసుకోవడానికి రారా అని అంటే కిరణ్ అప్పటికే బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు. చూ బయటకు వచ్చి అమ్మో నేను నిజంగానే ఇతన్ని కిస్ చేయాలా అని ఒకటే నర్వస్ ఫీల్ అవుతుంది. అంతలో షావ్ వచ్చి ఆమెను పట్టుకోబోతే ఎవడ్రా నువ్వు, అమ్మాయిలకు దూరంగా ఉండు అని నెట్టేస్తుంది. షావ్ నువ్వు తాగావు కదా, నేను నిన్ను ఇంట్లో దింపుతాను అని అంటే కిరణ్ వచ్చి చూని తన వైపుకు లాగేసుకుంటాడు. చూ కూడా తల తిరిగినట్టు యాక్టింగ్ చేస్తూ అతని మీద పడిపోతుంది. ఇదే కదా మంచి ఛాన్స్ అని అనుకుంటూ అతని టై పట్టుకొని తన వైపుకు లాగి గట్టిగా కిస్ చేస్తుంది. కిరణ్ షాక్ అవుతాడు. చూ మనసులో కరెక్ట్ గా 1 మినిట్ వరకు కిస్ చేస్తూనే ఉండాలి, వదలకూడదు అని అతన్ని గట్టిగా పట్టుకొని కిస్ చేస్తూనే ఉంటుంది. కిరణ్ కూడా మెల్లగా రొమాంటిక్ గా రెస్పాండ్ అయ్యి ఆమెను హక్ చేసుకొని కిస్ చేస్తాడు. షావు దూరం నుండి అది చూసి మండిపోతుంది. అప్పుడే సిస్టమ్ చెప్తుంది మిషన్ కంప్లీట్ అని చెప్పగానే వెంటనే చూ దూరం జరిగిపోయి అతని మీదే స్పృహ తప్పినట్టు పడిపోతుంది. ఒక కన్ను మెల్లిగా తెరిచి చూస్తూ నేను తాగి కిస్ చేశాను కాబట్టి వీడు నా మీద రివెంజ్ తీర్చుకోలే అని మురిసిపోతుంది. షావేమో తను తాగింది, నువ్వెలా వాడుకుంటావు అని అరిస్తే కిరణ్ సీరియస్ గా చూని తన చేతుల్లోకి ఎత్తుకొని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి కార్లో కూర్చోబెడతాడు. కిరణ్ ఆమెను తన ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి వాష్రూమ్ కి వెళ్తాడు. అప్పుడు చూ మెల్లగా కళ్ళు తెరిచి చూసి ఈ విలన్ నిజంగానే నాతో కలిసి పడుకుంటాడా ఏంటి, నేను అతన్ని కిస్ చేశాను కదా, కొంపతీసి అతని బాడీలో హార్మోన్స్ ఏమన్నా నిద్రలేచాయా ఏంటి అని టెన్షన్ పడుతుంది. అతను వచ్చే లోపే మళ్ళీ నిద్రపోతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. కిరణ్ స్నానం చేసి వచ్చి ఆమె నిద్రపోతుంటే దగ్గరికి వెళ్తాడు. కిస్ చేస్తాడేమో అని అనుకుంటే జస్ట్ దుప్పటి సరి చేసి పక్కకి వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగే అతను కూర్చొని పాలు తాగుతుంటే చూ వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్పగానే అతను ఆమెకు ఒక గ్లాస్ పాలిస్తాడు. కిరణ్ అప్పుడు మెల్లగా నిన్న రాత్రి అని ఏదో చెప్పబోతుంటే చూ టెన్షన్ తో నిన్న రాత్రి ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు అని అంటుంది. నిన్న రాత్రి నువ్వు నన్ను కిస్ చేసావు కదా అని కిరణ్ అనగానే ఆమె నోట్లో ఉన్న పాలు కక్కేస్తుంది. ఏమన్నారు, నేనా కిస్ చేశానా, నేను బాగా తాగున్నాను కదా, మీరు దీని గురించి ఏం టెన్షన్ పడకండి, నేను మిమ్మల్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోమని అడగను, కనీసం షిన్ కి కూడా ఈ విషయం చెప్పను, మీ పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగదు, అసలు ఏమి జరగనట్టే నేనుంటాను అని ఒక్క ఊపిరితోనే చెప్పేస్తుంది. కిరణ్ కోపంగా అసలేం జరగలేదా అని అరిచి అక్కడి నుంచి ఫ్రస్ట్రేషన్ తో వెళ్లిపోతాడు. చూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే మిషన్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక ఇంటికి వెళ్ళొచ్చు అని ఫ్రీ అయిపోతుంది అనమాట. అప్పుడే సిస్టమ్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా, నీకు 4th టాస్క్ ఉంది, 1 నెల లోపు నువ్వు అందరి ముందు విలన్ కి ప్రపోజ్ చేయాలి, టైం స్టార్ట్ అయింది అని అనగానే చూ అరుస్తుంది. ఎవడ్రా నువ్వు, రారే నా ముందుకి, ఈ చెత్తగాని వింత టాస్కులేంటి, బతకడానికి ఇన్ని చేయాలా నేను అనగానే సిస్టమ్ చెప్తుంది నువ్వు కనీసం 6 టాస్కులు పూర్తి చేయాలి అని అంటే నెక్స్ట్ ఏంటి అని అడుగుతుంది. ముందు ఇది పూర్తి చేయి అప్పుడు చెప్తాను అని సిస్టమ్ ఆమె నోరు మూయిస్తుంది. ఆఫీస్ లో చూ కిరణ్ దగ్గర క్లీన్ చేస్తూ మెల్లగా అతనికి క్లోజ్ గా వెళ్తుంటుంది. అతను చాలా సీరియస్ గా మూడీగా ఉన్నాడు. ఏమైంది వీడికి ఇలా ముఖం పెట్టుకున్నాడు అని ఆలోచిస్తుంటే అప్పుడే షిన్ లోపలికొచ్చి నువ్వు మళ్ళీ షావ్ ని కొట్టించావా అని కిరణ్ అడుగుతుంది. అది విని చూకి నవ్వు వస్తుంది.
అరుస్తుంది. చిన్ కోపంగా నీకు నవ్వొస్తుందా? కిరణ్ ముందు దీన్ని పని నుండి తీసేయ్, దీన్ని నేను చూడలేకపోతున్నాను అని అరుస్తుంటే చూ మనసులో వామ్మో దీని మాటలిని వీడు నన్ను నిజంగానే తీసేస్తాడా ఏంటి అని భయపడుతుంది. కానీ కిరణ్ చూ వైపుకు తిరిగి నువ్వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటావా అని అడుగుతాడు. ఆమె ఏదో చెప్పబోతుంటే నిన్న రాత్రి నువ్వు సరిగ్గా నిద్రపోలేదు కదా, నా బెడ్ మీద పడుకోవడం నీకు అలవాటు లేదు కదా, అందుకే అసిస్టెంట్ ని పంపి నీకోసం కొత్త బెడ్ కొనిపించాను అని అనగానే చూ షాక్ అవుతుంది. ఒకే బెడ్ మీద పడుకున్నారన్న మాట వినగానే షిన్ అరిచి గోల చేస్తుంది. ఏంటి దీన్ని ఇంట్లో పెట్టుకున్నావా అనగానే చూకి చెమటలు పడతాయి. మళ్ళీ రియలైజ్ అవుతుంది నా ఎఫ్ఐఆర్ ఏదో దొరికిపోయినట్టు నాకింత ఎంబారసింగ్ గా ఉందేంటి అని అక్కడి నుంచి పారిపోతుంది. కిరణ్ షిన్ తో నీకు పని లేకపోతే నా కంపెనీకి రావద్దు, మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదా మన పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని అని షాక్ ఇస్తాడు. నువ్వు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసావా? ఇన్నేళ్లుగా నేను వద్దంటున్నా నువ్వే వినలేదు, ఇప్పుడు ఆ చూ కోసమే నన్ను వదిలేస్తున్నావా అని అడగగానే కిరణ్ అవును తన కోసమే, ఎందుకంటే నేను తన్ని ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. షిన్ నమ్మకపోతే బాడీ గార్డ్స్ ని పిలిచి ఆమెను బయటికి పంపిస్తూ మళ్ళీ చూని ఇబ్బంది పెడితే ఆ షావుగడి కాళ్ళు విరగొడతాను అని వార్నింగ్ ఇస్తాడు. షిన్ వెళ్తుంటే చూ బయట నిలబడి టాటా బై బై అని ఎక్కిరిస్తుంది. చూ షాపింగ్ సామాన్లతో ఇంటికొస్తుంది. కిరణ్ అప్పటికే ఆమె కోసం వంట చేసి వెయిట్ చేస్తుంటాడు. ఆమె రాగానే కుర్చీలాగి కూర్చోబెడతాడు. చూ షాక్ అయి ఇదంతా నువ్వే వండావా అని తిని చూస్తుంది. చాలా టేస్టీగా ఉండడంతో అతన్ని మెచ్చుకుంటుంది. కిరణ్ ఆమెను చూసి స్మైల్ చేస్తాడు. అప్పుడు చూ షాక్ అవుతుంది. నీకు నవ్వడం కూడా వచ్చా అని అడిగితే కిరణ్ నవ్వుతూ నవ్వు అందరికీ ఉంటుంది మేడం అని అంటాడు. కిరణ్ నవ్వడం చూసి చూ షాక్ అయ్యి నావెల్ ప్రకారం విలన్ ఎప్పుడు నవ్వడు కదా, నువ్వు స్మైల్ చేస్తుంటే చాలా బాగున్నావు తెలుసా, ఫ్యూచర్ లో కూడా ఇలాగే నవ్వుతూ ఉండొచ్చు కదా అని చెప్పి తింటుంది. కిరణ్ అప్పుడు రేపు మనం కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నాం అని చెప్తాడు. చూ నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను అని అంటూ మనసులో మాత్రం రేపు ఎలాగైనా వీడికి ప్రపోజ్ చేయాలి, ఇదే మంచి ఛాన్స్ అని ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ డే చక్కగా రెడీ అయ్యి వాళ్ళ అమ్మకి కనిపిస్తుంది. మమ్మీ నేను ఈ రోజు అందరి ముందు ఒకరికి ప్రపోజ్ చేయబోతున్నాను, ఒకవేళ అతను నన్ను రిజెక్ట్ చేస్తే అని అంటుంది. మమ్మీ నవ్వుతూ అంటే కిరణ్ నిన్ను రిజెక్ట్ చేస్తాడని నీకు భయమా, అయినా నువ్వు అతనికి ప్రపోజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతుంది. చూ మనసులో ప్రపోజ్ చేయకపోతే టపా కట్టేస్తాను కదనే అని అనుకుంటూ నీకెలా తెలిసిందమ్మా నేను కిరణ్ కి ప్రపోజ్ చేస్తున్నానని అని అడుగుతుంది. నువ్వు వచ్చినప్పటి నుండి అతని గురించే మాట్లాడుతున్నావు కాబట్టి, కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంటే చూ నిజం చెప్పబోతుంది. అప్పుడే సిస్టమ్ వార్నింగ్ ఇస్తుంది, బీప్ బీప్ సీక్రెట్స్ లీక్ చేయకూడదు అని. దాంతో చూ ఏం చెప్పదన్నమాట. ఆ తర్వాత గ్రాండ్ గా పార్టీలోకి ఎంట్రీ ఇస్తుంది. కిరణ్ ఆమెనే రెప్ప వేయకుండా చూస్తుంటే ఏమైంది నా అందం చూసి షాక్ అయ్యావా అని అడుగుతుంది. కిరణ్ నిజంగానే అవును అని తలూపుతాడు. చూ వెంటనే నెర్వస్ అయిపోయి నేనేదో సరదాగా అన్నాను అని అంటుంది. అక్కడ వీళ్ళిద్దరిని చూసిన షావుషిన్ కలిసి ఏదో కుట్ర చేస్తారనమాట. హోస్ట్ స్టేజ్ మీదకి కిరణ్ అండ్ చూ గ్రూప్ ప్రెసిడెంట్ అంటే చూ వాళ్ళ అమ్మని పిలుస్తాడు. సరిగ్గా అప్పుడే మమ్మీ హెల్త్ పాడవుతుంది. చూ టెన్షన్ తో హాస్పిటల్ కి తీసుకెళ్తానంటే వాళ్ళమ్మ వద్దు, సైనింగ్ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్ అని అంటుంటే సెక్రటరీ ఏవో సాకులు చెప్తుంటే చూకి డౌట్ వస్తుంది. వీడేదో తేడా చేస్తున్నాడు అని అనుకుని సెక్రటరీ మీద డౌట్ పడి మమ్మీని స్టేజ్ మీదకి నేను తీసుకెళ్తాను అని అంటే అక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మాట్లాడాలి, నీ వల్ల అవుతుందా నేను వెళ్తాను అని అంటాడు. కానీ చూకి గుర్తొస్తుంది తను పాస్ట్ లో చాలా భాషలు నేర్చుకుందనమాట. మమ్మీ కూడా సెక్రటరీని ఆపేసి చూని స్టేజ్ మీదకి పంపిస్తుంది. ఆమె రాగానే అందరూ ఆమె అందాన్ని మెచ్చుకుంటారు. షావు షిన్ మాత్రం ఇది పక్క పరువు తీస్తుందిలే అని వెటకారాలు చేస్తుంది. నిజంగానే చూ చాలా అద్భుతంగా స్పీచ్ ఇచ్చేసరికి అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. కిరణ్ ఆమె టాలెంట్ చూసి ఫిదా అయిపోతాడు. షావు మనసులో ఈ పొట్టిది ఇంత టాలెంట్ అని నాకు తెలీదే, షిన్ని సెలెక్ట్ చేసుకుని తప్పు చేశానా అని ఇప్పుడు రియలైజ్ అవుతుంటాడు. స్పీచ్ అయిపోయాక చూ స్టేజ్ మీద నుండి దిగబోతూ నేను అందరికీ ఒక విషయం చెప్పాలి అని మైక్ తీసుకుంటుంది. కిరణ్ ఐ లైక్ యూ, నేను చూసిన ఫస్ట్ సెకండ్ నుండే నేను ఇష్టపడుతూనే ఉన్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేస్తుంది. అందరూ షాక్, అమ్మో ఈ పిల్ల విలన్ కి ప్రపోజ్ చేస్తుందా, వీడు పక్కా రిజెక్ట్ చేస్తాడు అని అందరూ అనుకుంటారు. చూ కూడా ఏడవడానికి రెడీ అయిపోతుంటే కిరణ్ స్టేజ్ మీదకి వచ్చి అందరి ముందు ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె చేతిని పట్టుకొని ఆమె ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తాడు. చూకి దిమ్మ తిరిగిపోతుంది. నేను ఒకటనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుందేంటి అని షాక్ అవుతుంది. కిరణ్ నవ్వుతూ నువ్వు హ్యాపీయే కదా అని అడుగుతాడు. అందరూ క్లాప్స్ కొడుతుంటే రొమాంటిక్ గా ఆమె చేయి పట్టుకుంటాడు. షిన్ కి పిచ్చిలేస్తుంది. నీకు నాతో ఎంగేజ్మెంట్ అవ్వాలి కదా, ఇంకొకరి ప్రపోజల్ ఎలా యాక్సెప్ట్ చేస్తావు అని అరుస్తుంటే కిరణ్ సీరియస్ గా నేను ముందే చెప్పాను కదా మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని అని చెప్తాడు. షిన్ అబద్ధం, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఏడుస్తుంటే షిన్ డాడీ వచ్చి ఆమెను లాక్కొని వెళ్ళిపోతాడు. చూ తన మమ్మీని చూడ్డానికి హాస్పిటల్ కి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ కిరణ్ తో నా కూతురు నిన్ను చాలా ఇష్టపడుతుంది, తన
తన్ని బాగా చూసుకో అంటే కిరణ్, ఆంటీ మీరు బాధపడకండి, తన్ని నేను ప్రాణంలా చూసుకుంటాను అని చెప్తాడు. మమ్మీ నవ్వుతూ, ఇంకా ఆంటీ ఏంటి, వచ్చే నెలలోనే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను అని అనౌన్స్ చేసేస్తుంది. ఈ చూ షాక్. అప్పుడే పెళ్ళా అని అడిగితే కిరణ్, నేను ఎప్పుడో రెడీ అని అంటాడు. కొంచెం త్వరగా అయిపోవడం లేదు అని ఆమె అంటే, ఎందుకు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా, ఎంత త్వరగా అయితే అంత మంచిది అని ఆమె తల నిమురుతూ రొమాంటిక్ గా అంటాడు. సరిగ్గా అప్పుడే కిరణ్ అసిస్టెంట్ మమ్మీ సెక్రటరీని ఈడ్చుకుంటూ తెస్తాడు. వీడే మమ్మీకి ఇచ్చిన నీళ్లలో ఏదో కలిపాడు. చూకి కోపం నరాలకెక్కుతుంది. సెక్రటరీ చంప పగలగొట్టి, చెప్పు ఇదంతా ఎవరు చేశారు అని వాడిని కొట్టి కొట్టి వాడి ముఖం వాచేలా చేస్తుంది. నాకు తెలుసు, ఆ షావుగాడే కదా ఇదంతా చేయించింది అని అరిచేసరికి సెక్రటరీ భయంతో కింద పడిపోతాడు. ఈమె బిహేవియర్ చూసి మమ్మీ చూన్ దగ్గరికి పిలిచి, నువ్వు మరీ అంత క్రూరంగా బిహేవ్ చేయకు చూ, అంత డామినేటింగ్ గా ఉంటే కిరణ్ కి తెలిసిపోతుంది, అతను చూస్తే అస్సలు బాగుండదు అని సర్ది చెప్తుంది. కానీ చూ కూల్ గా, మమ్మీ ఇదే నా ఒరిజినల్ పర్సనాలిటీ, ఇప్పటిదాకా తన ముందు యాక్టింగ్ చేశాను, కానీ ఇప్పుడు మాకు పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇక దేని దాచాల్సిన అవసరం లేదు కదా అని అంటే, చూ వెంటనే అతని వైపుకు తిరిగి, ఒకవేళ నీకు ఇప్పుడు నా నిజ స్వరూపం తెలిసి రిగ్రెట్ ఫీల్ అవుతుంటే ఇప్పుడే చెప్పు, పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం అని ఆప్షన్ ఇస్తుంది. మనోడు నవ్వుతూ, నువ్వు ఇలా ఉంటేనే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ క్యూట్ గా కనిపిస్తున్నావు అని చెప్పి సర్ప్రైజ్ ఇస్తాడు. చూ మంత్స్ లో, అవునా సరేలే, ఈ నోవెల్ ప్రకారం విడేలాగు త్వరలోనే టపా కట్టేయాలి కాబట్టి నేను విడో అవ్వాలని లేదు, అలాగని పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరగాలని లేదు అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత చూ కిరణ్ ని అడుగుతుంది, నువ్వు మీ ఫ్యామిలీని అడిగావా, ఒకవేళ వాళ్ళు పెళ్లికొద్దంటే ఏం చేస్తావు అని అంటే కిరణ్ సీరియస్ గా, నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను, నా పెళ్లికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు అని కిరణ్ సడన్ గా కింద కూర్చుని ఆమె కాలు పట్టుకొని ఊడిపోయిన శాండిల్ సరిగ్గా తొడిగిస్తాడు. ఆమె ఫిదా అయిపోయి, వీడు అనుకున్నంత చెడ్డోడేం కాదు, వీడిని పెళ్లి చేసుకోవడం బెటర్ ఐడియానే అని అనుకుంటుంది. అతను పద వెళ్దామని చేయి పట్టుకోగానే చూ, ఒసే చూ, సోయిలోకి రా సోయిలోకి, వీడి అందాన్ని చూసి ఇలా పడిపోతే ఎలా, అప్పుడే వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావు అని తన్ని తాను కంట్రోల్ చేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే సిస్టమ్ మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది, టైం లేదు, త్వరగా 5th టాస్క్ కంప్లీట్ చేయాలి, ఒక నెలలోపు నువ్వు విలన్తో ట్రయల్ మ్యారేజ్ చేయాలి, లేకపోతే నిన్ను ఈ ప్రపంచం నుండి గెంటేస్తాను అని. ఇక ఏం చేయలేక చూ బోర్గా కూర్చొని తింటుంటే కిరణ్ ఆమె చేయి పట్టుకుని ఆపుతాడు. అది తినకు, అందులో మిర్చి ఉంది, నీకు పడదు అని కేర్ గా చూస్తుంటాడు. చూకి అప్పుడు రొమాంటిక్ థాట్ వస్తుంది, పెళ్లికి ఇంకా నెల రోజులు టైం ఉంది కదా, నేను ఈ రాత్రి నీ దగ్గరే ఉండిపోకూడదు అని అడగగానే కిరణ్ ఒక హాట్ స్మైల్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో చూ బ్లాంకెట్లు దూరి బట్టలు విప్పేస్తూ ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్ ఆమెకు ఒక కండిషన్ పెట్టుంటుంది, విలన్ తో కలిసి నేకెడ్ గా పడుకోవాలని. చూ మనసులో, వీడితో పడుకుంటే నాకేం నష్టం లేదు కదా, నష్టం ఎందుకుంటుందిలే, వీడు చాలా హాట్ గా ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉన్నప్పుడే కిరణ్ స్నానం చేసి బయటికి రాగానే షాక్ అవుతాడు. నువ్వు ఇంకా నీ రూమ్ కి వెళ్ళలేదా అని అడిగితే చూ రొమాంటిక్ గా, అక్కడ చాలా చలిగా ఉంది, అందుకే నీ బెడ్ వేడి చేయడానికి వచ్చేసాను, త్వరగా రా అని దుప్పట్లోకి పిలుస్తుంది. కిరణ్ ఫస్ట్ నర్వస్ ఫీల్ అవుతాడు. అతను బెడ్ ఎక్కబోతుంటే, నీకు కూడా వేడిగా అనిపిస్తుంది కదా, నువ్వు కూడా బట్టలు ఇప్పేయి అని చెప్తుంది. కిరణ్ ఆ షర్ట్ తీసేస్తాడు. అంతే, ఆమె అతని బాడీని చూసి వీడింత హాట్ గా ఉన్నాడేంటి అని ఎగ్జైట్ అయిపోతుంది. కిరణ్ ఆమె దగ్గరకు వచ్చి చాలా క్లోజ్ గా వస్తాడు. నువ్వు నిప్పుతో ఆడుకుంటున్నావు చూ అని వార్నింగ్ ఇస్తూనే కిస్ చేయడానికి దగ్గరకు వస్తాడు. చూ కిస్ కోసం కళ్ళు మూసుకోగానే అతను సడన్ గా దూరం జరిగిపోతాడు. మళ్ళీ షర్ట్ వేసుకొని, నేను వేరే రూమ్ లో పడుకుంటాను, పెళ్లికి ముందు నిన్ను టచ్ కూడా చేయను, అప్పటిదాకా నీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాను. చూకి ఫుల్ డిసప్పాయింట్మెంట్. అంతలో కిరణ్ కి ఆఫీస్ పని మీద కాల్ వస్తుంది. అతను వెళ్తుంటే చూ, నేను కూడా వస్తాను అని అంటే, బయట వర్షం ఎక్కువగా ఉంది, వద్దులే నీకు సేఫ్ కాదు, నేను ఇప్పుడే వచ్చేస్తాను కదా అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే ఫోన్ లో డేట్ చెక్ చేసుకుంటుంది. నావెల్ ప్రకారం ఈ రోజు ఒక డేంజరస్ వర్షం పడాలి, అంటే ఈ రోజే కిరణ్ కార్ యాక్సిడెంట్ అవుతుందన్నమాట. సో ఆ యాక్సిడెంట్ వల్లే కిరణ్ డిజేబుల్ అయిపోయి ఉంటాడు. అది అస్సలు జరగనివ్వను అని గొడుగు పట్టుకుని వర్షంలోకి పరిగెత్తుతుంది. ఆ వర్షంలో తడుస్తూ కిరణ్ కి కాల్ చేస్తుంది. కానీ అతను కార్ డ్రైవింగ్ లో ఉండడం వల్ల ఫోన్ ఎత్తాడు. దారిలో ఒక కపుల్ మాట్లాడుకుంటూ వస్తారు. అయ్యో పాపం, ఒక అబ్బాయికి డేంజరస్ యాక్సిడెంట్ అయింది అని. ఆ మాట వినగానే చూ చేతిలో ఉన్న గొడుగు కింద పడిపోతుంది. అంటే ఆమె అంత టెన్షన్ పడుతూ కిరణ్ కి ఏమైందో అని గుండె పగిలేలా ఏడుస్తూ వర్షంలో ఉండిపోతుంది. సరిగ్గా అప్పుడే వెనక నుంచి ఒక పర్సన్ వచ్చి గొడుగు పడతాడు. తిరిగి చూస్తే అతను కిరణ్. చూ ఆబట్టుకోలేక అతన్ని పట్టుకుని పాపం గట్టిగా హక్ చేసుకుంటుంది. నువ్వు బానే ఉన్నావు కదా అని ఏడుస్తూ అడుగుతుంటే కిరణ్ ఆమెను దగ్గరకు తీసుకొని, నువ్వు ఇన్ని కాల్స్ చేసావంటే ఏదో ఇంపార్టెంట్ అని మళ్ళీ వెనక్కి వచ్చేసాను, నాకేమైనా అవుతుందని భయపడ్డావా అని ఆమె మీద ప్రేమతో హక్ చేసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో కిరణ్ పేరెంట్స్ అతన్ని, నువ్వు ప్రేమకి పనికిరావు, నువ్వు ఒక సైకోవి అని తిడుతూ ఉండేవారన్నమాట. కానీ ఇక్కడ
కిరణ్ చూని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆమెకి జ్వరం వస్తే తన చేతులతోనే మెడిసిన్ తాపిస్తాడు. ఒక చిన్న పాపను చూసుకుంటున్నట్టు కేర్ఫుల్ గా చూసుకుంటాడు. అది చూసి ఆమె చాలా ఇంప్రెస్ అవుతుంది. అప్పుడే అతను ఒక గిఫ్ట్ ఇస్తాడు. అది చూస్తే అదొక డైమండ్ రింగ్ అన్నమాట. చాలా కాస్ట్లీది. చూ ఫుల్ జోష్ లో మందు మొత్తం తాగేసి ఆ డైమండ్ రింగ్ ని చూసి మురిసిపోతుంది. థ్యాంక్ యూ అని చెప్తే కిరణ్ నాకు థ్యాంక్ యూ వద్దు, ఐ లైక్ యూ అని చెప్పు అంటాడు. ఆమె సిగ్గుపడుతూ ఐ లైక్ యూ అనగానే కిరణ్ ఆమె తల నిమురుతుంటే చూ మనసులో నిజంగానే వీడంటే నాకు ఇష్టం పెరిగిపోతుంది అని రియలైజ్ అవుతుంది. అంతలో కిరణ్ వాళ్ళ గ్రాండ్ మా అక్కడికి షిన్ని తీసుకొని వస్తుంది. చూని చూడగానే సీరియస్ అవుతూ నీ ఫియాన్సీ షిన్ ఉండగా ఈ పిల్లని ఇక్కడికి ఎందుకు తెచ్చావు అని నిలదీస్తుంది. కిరణ్ కోపంగా నాకు షిన్ తో ఎలాంటి సంబంధం లేదు అనగానే బామ్మ అరిచి ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి వీల్లేదు, ఇది మీ తాతయ్య చివరి కోరిక అని అంటుంది. కిరణ్ భయంకరంగా నవ్వుతూ సరే అయితే నేను ఆ తాతయ్య సమాధి దగ్గరికి వెళ్లి దాన్ని తవ్వేసి ఆత్మతో ఆ చివరి కోరికను మార్పించేస్తానులే అని ఒక అద్దిరిపోయే పంచిస్తాడు. బామ్మ ఒక్క దెబ్బ కొడుతుంది. నువ్వు అసలు మనిషివేనా జంతువా అని అంటుంటే కిరణ్ కోపంతో పక్కకు తీసుకెళ్తాడు. ఆమె నువ్వు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం ఈ షీ ఫ్యామిలీనే, ఎంత అన్గ్రేట్ఫుల్ పర్సన్ అయ్యావు నువ్వు అని అడగగానే కిరణ్ కళ్ళల్లో నీళ్లతో నాలో ఈ షీ ఫ్యామిలీ రక్తం ఉంది కాబట్టే నేను ఇలా తయారయ్యాను బామ్మ. మా నాన్న నన్ను మా అమ్మని నడు రోడ్డు మీద వదిలేసినప్పుడు నువ్వు కూడా ఆయనకి సపోర్ట్ చేసావు కదా అని గతాన్ని గుర్తు చేసి నోరు మూయిస్తాడు వాళ్ళ బామ్మ కిరణ్ తో. ఒకవేళ నీ సీక్రెట్ ఆ చూకి తెలిస్తే అప్పుడు కూడా తను నీకు సపోర్ట్ ఇస్తుందంటావా అని అంటే కిరణ్ సీరియస్ గా నువ్వు నా సీక్రెట్ ని తనకి చెప్పి చూడు, అప్పుడు తెలుస్తుంది నేను ఈ షీ ఫ్యామిలీని ఎలా నాశనం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు బామ్మ కోపంగా నువ్వు అసలు మనిషివి కాదురా, ఒక మృగానివి, మనుషుల్ని చంపాలని ప్లాన్ చేస్తావు అని తిడుతుంటే కిరణ్ కోపంతో పక్కనే ఉన్న గ్లాస్ ని పగలగొడతాడు. ఇంకో పక్క చూ అతను ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు అతనికి నేను సపోర్ట్ గా ఉండాలి అని అనుకుంటూ ఇదంతా చాటుగా వినేస్తుంది. బామ్మ షీన్ ఇద్దరు కిరణ్ కోపాన్ని చూసి భయంతో పారిపోతారు. కిరణ్ తన రూమ్ లోకి వెళ్లి తడబడుతూ కింద పడిపోతాడు. అతను ఒంటరిగా ఏడుస్తుంటే చూ వెనుక నుండి వచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. కిరణ్ షాక్ అయ్యి నీకు నా మీద భయం వేయడం లేదా అని ఆమెను తాకబోతాడు. చూ అతని చేతికున్న గాయం చూసి ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోతుంది. పాపం ఆమె వెళ్లిపోయిందని మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అందరిలాగే తను కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయింది అని అనుకుంటుంటే చూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకొని తిరిగి వస్తుంది. అతని చేయి పట్టుకొని మెడిసిన్ రాస్తూ మళ్ళీ ఎప్పుడు నిన్ను నువ్వు ఇలా హర్ట్ చేసుకోకు అర్థమైందా అని సీరియస్ అవుతుంటే కిరణ్ కన్నీళ్లతోనే మిగతా వాళ్ళు నా గురించి ఏమనుకున్నా నాకు అనవసరం అని అడిగితే ఆమె మాత్రం నాకు కేవలం నీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్తుంది. కిరణ్ ఏడుస్తూ కానీ నేను నిజంగానే మా నాన్నను చంపాలనుకున్నాను అని తన గతాన్ని చెప్తాడు. కిరణ్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మకి అసలు హెల్త్ పాడైపోతుందన్నమాట. సో చనిపోయే ముందు నేను మీ నాన్నకి లెటర్ రాశాను, ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్తారు అని చెప్పి కన్ను మూస్తుంది. కిరణ్ మమ్మీని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత అతను తను ప్రాణంగా పెంచుకున్న కుక్క పిల్లని తీసుకొని షీ ఫ్యామిలీ ఇంటికి వస్తాడు. కానీ అతని నాన్న మాత్రం ఈ కుక్క పిల్ల చాలా అగ్లీగా ఉంది, బయట పారేయండి అని అరిచి కిరణ్ ని చెంపదెబ్బ కొడతాడు. నీ మమ్మీ లాగే నువ్వు కూడా మొండివాడివి, తనతో పాటు నువ్వు కూడా చచ్చిపోయి ఉంటే బాగుండేది అని తిడతాడు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ కుక్క పిల్ల ఇంట్లో ఉండదు. వాళ్ళ నాన్న దాన్ని చంపేశాడని తెలిసి కిరణ్ కి పిచ్చి కోపం వస్తుంది. నాన్న దాన్ని తోసేయడంతో కిరణ్ కోపంతో చాక్ తీసుకుంటాడు. నిజంగానే గుచ్చేస్తాడు చాక్ తో. ప్రెజెంట్ లోకి వస్తే చూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కిరణ్ ఆమె కళ్ళు తుడుస్తాడు. చూ మనసులో పాపం వీడు ఇన్ని కష్టాలు పడ్డాడని నాకు తెలీదు అని అనుకుంటుంది. అప్పుడే సిస్టమ్ చెప్తుంది అందుకే అతను విలన్ లా మారాడు అని. చూ కిరణ్ తో నీ తప్పేం లేదు, ఇదంతా మనుషుల తప్పు అని చెప్పడంతో కిరణ్ నువ్వు కూడా అలానే అనుకుంటున్నావు కదా అని అడుగుతాడు. ఆమె అవును అనేసరికి ఆమె మెడ పట్టుకొని గట్టిగా ఒక్కసారిగా కిస్ చేస్తాడు. మళ్ళీ వెనక్కి తగ్గుతాడు. కానీ ఈసారి చూ ఇనిషియేషన్ తీసుకొని వెంటనే కిస్ చేస్తుంది. దాంతో ఇద్దరు కలిసి ఆ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ నిద్ర లేవగానే చూకి సిస్టమ్ చెప్తుంది కంగ్రాట్స్ ట్రయల్ మ్యారేజ్ టాస్క్ పూర్తి చేశావు అని చెప్పగానే చూ అదంతా ఏం పట్టించుకోకుండా నిద్ర లేచి అబ్బా నడుం బాగా నొప్పిగా ఉంది అని మూలుగుతుంటే సిస్టమ్ వెటకారంగా నీ హస్బెండ్ చాలా పవర్ఫుల్, ప్రపంచంలోనే 99% మగవాళ్ళ కంటే స్ట్రాంగ్, అందుకే అలా ఉంది అని అంటుంది. చూ సిస్టమ్ ని తిడుతూ అబ్బా ఏదో పెద్ద పొగడతా అన్నట్టు చెప్తున్నావు, రాత్రంతా నిద్రపోలేదు నొప్పితో అని తిట్టుకుంటుంది. సిస్టమ్ లాస్ట్ టాస్క్ ఇస్తుంది. నువ్వు హీరో షావుకి మత్తు మంది ఇయ్యాలి, అది ఇస్తే నీ మిషన్ మొత్తం కంప్లీట్ అవుతుంది, అప్పుడు నువ్వు సేఫ్ అనగానే చూ షావుకి మెసేజ్ చేస్తుంది. అంతలో కిరణ్ రూమ్ లోకి వస్తే ఫోన్ కింద పడేస్తుంది భయంతో. కిరణ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అని పిలిస్తే నాకు ఆకలిగా లేదు, ఈ రోజు రెస్ట్ తీసుకుంటా అని చెప్తుంది. అయితే నేను కూడా నీతో పాటు రెస్ట్ తీసుకుంటాను అని అంటాడు. చూ టెన్షన్ తో నీకు ఆఫీస్ లో పనుంది కదా వెళ్ళు అని పంపించేస్తుంది. అప్పుడే షావ్ నుండి ఓకే అని మెసేజ్ రాగానే ఫోన్ దాచేస్తుంది. ఆమె కిరణ్ తో కలిసి ఆఫీస్ కి వస్తుంది. ఎంప్లాయీస్ అందరూ ఆమెని తెగ వెల్కమ్ చేస్తుంటారు. వెల్కమ్ మిస్టర్ ప్రెసిడెంట్ వైఫ్, వెల్కమ్ మిస్టర్ ప్రెసిడెంట్ వైఫ్ అని. యాక్చువల్ గా కిరణ్ వాళ్ళందరికీ శాలరీస్ పెంచేస్తాడనమాట. అందుకే చూని గాల్లో తేలేలా చూసుకుంటారు. చూ ఏమో ఎలాగోలా షావుని కలవాలని ప్లాన్ వేస్తుంది. కిరణ్ కి ఏదో ఒక సాకు చెప్పి మెల్లగా జారుకుంటుంది. కిరణ్ కేమో ఆమె బిహేవియర్
మీద డౌట్ అనిపించి అసిస్టెంట్ ని పిలిపించి తను ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో అని చెప్తాడు. అసిస్టెంట్ ఫోన్ చేసి సార్ మేడం గారు లవ్ డ్రగ్ కొనడానికి వెళ్లారు అని చెప్పగానే కిరణ్ కి కోపం నరాలకు ఎక్కుతుంది. చూ షావుని కలుస్తుంది. షావ్ ఏమో నాకు కూడా నీ మీద క్రష్ ఉంది చూ, ఆ షిన్ నా వెనకాల పడిందని తనకి ఓకే చేశాను కానీ నాకు నువ్వంటేనే ఇష్టం అని చెత్తవాగుడు వాగుతుంటాడు. చూ ఏమో అతనికి ఎలా మత్తుమంది అలా అని టెన్షన్ పడుతుంటే అంతలోనే కిరణ్ అక్కడికి వస్తాడు. నువ్వు తినడానికి వెళ్తున్నానని చెప్పి వీడితో డిన్నర్ కి వచ్చావా అని సీరియస్ గా అడుగుతుంటే షావు ప్రౌడ్ గా తను ఎవరితో తింటే నీకేంటి అని అంటాడు. కిరణ్ ఒక్కసారిగా టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకొని షావు బుర్ర పగలు కొడతాడు. చూ షాక్. మనోడు అంత సీరియస్ గా ఆ తలకాయ పగలు కొట్టినా కూడా చాలా కూల్ గా చూతో నీకు ఇక్కడ ఫుడ్ కావాలంటే ఈ షెఫ్స్ ని కొనేసి ఇంటికి తీసుకెళ్తాను పద ఇంటికి అని లాక్కెళ్తాడు. ఇంటికి వెళ్ళాక చూ ఫుడ్ తినకుండా అతన్ని చూసి భయపడుతూ ఉంటే ఏమైంది, నేను ఆ షావు గడితో నీ డిన్నర్ పాడు చేశానని కోపంగా ఉన్నావా అని అడుగుతాడు. చూ లేదు అది యాక్సిడెంట్ గా కలిసాం అంతే అని కవర్ చేస్తుంది. కిరణ్ ఏమో మరి నువ్వు మత్తు మందు కొనడానికి ఎందుకు వెళ్ళావు అని అడిగేసరికి చూకి దొరికిపోయానని అర్థమవుతుంది. కిరణ్ సడన్ గా ఆమెను ఎక్కడ మిస్ అవుతున్నానో అని భయంతో మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు ఒకప్పుడు చెప్పావు కదా నేను నీ ముందు భిక్ష అడిగినా కూడా నన్ను వదలవని, ప్లీజ్ నన్ను వదిలి వెళ్లిపోకు అని పాపం ప్రాధేయపడుతుంటాడు. చూ షాక్ ఏంటిది లే. కిరణ్ ఆమె కాళ్ళు పట్టుకుని ఆమె కాళ్ళకి మసాజ్ చేస్తూ రాత్రి జరిగిన దానికి నువ్వు సాటిస్ఫై కాలేదా, అందుకే ఆ లవ్ డ్రగ్ కొన్నావా, దాని వల్ల ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుందని ఒక్కసారిగా ఆమె చేతిలో ఉన్న ఆ లవ్ డ్రగ్ ప్యాకెట్ ని లాక్కొని తన నోట్లో వేసేసుకుంటాడు. కిరణ్ లో చాలా పవర్ పెరిగిపోతుంది. ఆ మాంతం చూని తన చేతిలోకి ఎత్తుకొని ఒక్క చేతితో తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. ఆమెను డీప్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తే చూ కూడా తను తాను కంట్రోల్ చేసుకోలేక రెస్పాండ్ అవుతుంది. ఇక ఆ రాత్రి ఇద్దరు కలిసి రొమాంటిక్ గా గడిపి అక్కడే నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూ ఫుల్ నీరసంగా నిద్రలేస్తుంది. కిరణ్ అప్పుడే మళ్ళీ ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. అబ్బా నాలో అసలు ఎనర్జీ లేదు బాబోయ్ అని ఆమె మూలుగుతుంటే కిరణ్ నవ్వుతూ ఆమెను తన ఒళ్ళోకి తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాడు. చూ ఆకలితో గబగబా తినేస్తుంటే సిస్టమ్ మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. త్వరగా నీ టాస్క్ ని కంప్లీట్ చేయి, నీకు జస్ట్ 7 days మాత్రమే టైం ఉంది అంటుంది. అంతలో షావు నుండి చూకి కలుద్దామని మెసేజ్ వస్తుంది. కిరణ్ చూడకుండా ఆమె ఫోన్ దాచేస్తుంది. చూ బయటికి వెళ్తుంటే అసిస్టెంట్ వెనకాలే వస్తుంటాడు. ఇక్కడ కిరణ్ ఒకటే ఆలోచనలు పడిపోతాడు. అసిస్టెంట్ వచ్చి సార్ నేను ఎంక్వైరీ చేశాను, చూ మేడం నిజంగానే పాస్ట్ లో షావుని ఇష్టపడ్డారు కానీ చూ ఒక రిచ్ ఫ్యామిలీ అమ్మాయి అని తెలియక పేద పిల్ల అనుకొని వాడు ఇగ్నోర్ చేసి చిన్తో డేటింగ్ చేశాడు. అది విన్న కిరణ్ మనసులో టెన్షన్ పడతాడు. చూ ఇకనైనా నేను నిన్ను నమ్మొచ్చా అని. చూ షావుని కలవడానికి వెళ్తుంది. కిరణ్ దూరం నుండి ఇదంతా చూస్తూనే ఉంటాడు. షావేమో ఆ కిరణ్ మెల్లమెల్లగా నా ప్రాజెక్టులని లాగేసుకున్నాడు, నన్ను వదిలేయమని కాళ్ళు పట్టుకోవా, అతను నన్ను వదిలే గాని నువ్వు కూడా అతన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చేయి, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని వాడు అసలు రంగు చూపిస్తుంటాడు. సిస్టమ్ చప్పట్లు కొడుతూ వీడి సలహా భలే ఉందే అని వెక్కిరిస్తుంది. చూ ఏమో నీ ఐడియా బానే ఉంది కానీ ముందు కాఫీ తాగు తర్వాత చెప్తాను అని కాఫీ ఇస్తుంది. వాడు అది తాగగానే సిస్టమ్ టాస్క్ కంప్లీట్ అని అనౌన్స్ చేస్తుంది. చూ సంతోషంతో గెంతులేస్తుంది. ఆమె ఇంకా హ్యాపీగా బతికేయొచ్చు కదా అని. అప్పటికే షావుకి ఆ కాఫీలో కలిపిన మందు వల్ల ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. అసిస్టెంట్ వచ్చి వాని ఆపేలోపే కిరణ్ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ చూ ఊరుకుంటుందా? టక్కున షావుగడు 2 కాళ్ళ మధ్యలో గట్టిగా ఒకటి తన్నేసరికి వాడు అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. నువ్వు వీడికి మత్తిచ్చావా అని అడిగితే అవును, తర్వాత అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానులే అని చెప్తుంది. కిరణ్ వెంటనే ఆమెను కూర్చోబెట్టి ఆమె షూస్ తీసేస్తాడు. వాటిని డస్ట్బిన్ లో పడేస్తాడు. ఇకపై నువ్వు ఇలాంటి పనికి మాలిన వాళ్ళని పనికి మాలిన ప్లేసెస్ లో తన్నకు, నీ కాళ్ళు మురికి అయిపోతాయి అని చెప్పి ఆ చెప్పులు డస్ట్బిన్ లో పడేసి మరీ చెప్తాడు. ఇంకో పక్క షావుగడు మత్తులో షిన్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆమె మత్తు మంది ఇచ్చిందన్న బాధతో షిన్ కోపంగా మీరిద్దరూ ఒక పెద్ద డేంజరస్ ఫెలోస్ అని అంటే అందుకే కదా మేము పర్ఫెక్ట్ మ్యాచ్ అని చూ పని చేస్తుంది. కిరణ్ చూని భుజం మీద వేసుకొని తీసుకెళ్తుంటే చూ వెళ్తూ షిన్ నీ ఫోన్ లో ఒక రికార్డింగ్ పంపించాను చూసుకో అని బాయ్ చెప్పి వెళ్లిపోతుంది. అందులో షావుగడ్ ఏమంటాడంటే నా లవ్ నిజానికి నీ మీదనే ఉంది కానీ మధ్యలో ఈ షిన్ వచ్చి నాకు ప్రపోజ్ చేయడంతో చేసేదేం లేక తనతో డేటింగ్ చేయాల్సి వచ్చింది అని ఉంటుందన్నమాట. ఆమెకు మైండ్ బ్లాక్ అయ్యి వాడి చంప చెల్లు అనిపించి వెళ్లిపోతుంది. ఇక్కడేమో కిరణ్ చూ కాళ్ళు కడుగుతూనే ఉంటాడు. అది చూసి చూ అంటుంది ఇప్పటికే ఒక 1000 సార్లు కడిగేశావు కదా ఇంకెంత కడుగుతావు అని అడిగితే ఆ దరిద్రుడి మురికి నీ కాళ్ళ నుండి పోయేదాకా వదలను అని అంటూ కిరణ్ నవ్వుతూ ఆమె పాదాలు తుడిచి మళ్ళీ ఆమె అంతం ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. చూ వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేస్తూ అందులో మెరిసిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్, షిన్ కూడా వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని షావుకి చూపిస్తూ ఉంటుంది. అది చూసి చూ షాక్ అవుతుంది. వీళ్ళిద్దరు ఇంకా కలిసే ఉన్నారా, ఈ నావెల్లో వీళ్ళ కదేంటో అని అనుకుంటుంటే సరిగ్గా అప్పుడే సిస్టమ్ మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది నావెల్ స్టోరీ అబ్నార్మల్ అవుతుంది అని. ఆ తర్వాత వెడ్డింగ్ హాల్లో ఇద్దరు గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారు. పెళ్లి తంతంతా పూర్తయ్యాక చూ ఫ్లవర్ బొకే విసిరిన ఆ మూమెంట్ లోనే వరల్డ్
వరల్డ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. చూ టెన్షన్ పడుతుంటే అప్పుడే సిస్టమ్ వార్నింగ్ ఇస్తుంది, స్టోరీ మళ్ళీ ఒరిజినల్ ప్లాట్ కి వచ్చేసింది అని. చూ షాక్ అయ్యి, నేను మిషన్ కంప్లీట్ చేశాను కదా, ఇది ఎలా పాసిబుల్ అని అంటే, నీకు గిఫ్ట్ గా ఒక విష్ ఇస్తున్నాను, ఏది కావాలంటే అది కోరుకో అని చెప్తే చూ నాకే గిఫ్ట్ వద్దు అని అంటుంది. అయితే నీకు చావు తప్పదు అని చెప్పగానే మరి కిరణ్ ఏమైపోతాడు, అతనికి ఒక 50 years లైఫ్ ఇచ్చే, నేను తన్ని వదిలి వెళ్ళలేను అని బ్రతిమలాడుతూ కిరణ్ ని తాకి కిస్ చేస్తుంది. కిరణ్ కదలలేకపోయినా కూడా అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారుతుంటాయి. అప్పుడు సిస్టమ్, నీకు 10 seconds టైం ఉంది, డిసైడ్ చేసుకో అని అంటే, ఒరిజినల్ స్టోరీలో కిరణ్ చచ్చిపోతాడు, నేను అతని ప్రాణాలని కోరుకుంటున్నాను, అతను బ్రతికితే చాలు అని తన ప్రాణాలని త్యాగం చేస్తుంది. ఆమె కింద పడిపోగానే కిరణ్ కి స్పృహ వస్తుంది. అందరూ హాస్పిటల్ కి తీసుకెళ్దామని ఏడుస్తుంటే కిరణ్ మాత్రం ఈ పెళ్లి జరుగుతుంది అని మొండిగా చూనెత్తుకొని స్టేజ్ మీద కూర్చోబెడతాడు. హోస్ట్ భయం భయంగా, నువ్వేమని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే కిరణ్ ఏడుస్తూ అవును అని చెప్పి ఆమె వేలికి రింగ్ తొడుగుతాడు. ఆ సీన్ చూసి పాపం అందరి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. కిరణ్ చనిపోయిన తర్వాత చూని కిస్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తాడు. చూ నేను త్వరలోనే బాగు చేస్తాను అని ఆమెకు ప్రామిస్ చేసి బయటికి వెళ్తాడు. ఇప్పుడు కిరణ్ అసలైన విలన్ మోడ్ లోకి వచ్చేస్తాడనమాట. అతని బాడీ గార్డ్స్ షిన్ అండ్ షావ్ ని కట్టేసి ఉంచుతారు. కిరణ్ షావ్ గొంతు మీద చాకు పెట్టి నిజం అడుగుతాడు. వాడు భయపడి అసలు నిజం చెప్తాడు. అసలు నిజం ఏంటంటే, మేము చూని వదిలేసి వెళ్లిపోయాక సిస్టమ్ వచ్చి మాకొక ఆప్షన్ ఇచ్చింది, మళ్ళీ స్టోరీని మార్చాలని. అలా చెప్పినప్పుడే కిరణ్ కి కూడా ఒక సిస్టమ్ కనిపిస్తుంది. అతను అవేమి పట్టించుకోకుండా, చూలేని నా లైఫ్ వ్యర్థం, నేను కూడా తనతో పాటు వెళ్లిపోతాను అని తన్ని తాను పొడుచుకోబోతుంటే సడన్ గా చూలేచి అతని చేయి పట్టుకుంటుంది. నువ్వెంత పిచ్చివాడివేంటి అని ఆమె ఏడిస్తే, నువ్వు పిచ్చిదానివి, నాకు ప్రాణం పోసి నువ్వు చావాలనుకున్నావా అని అతను ఏడుస్తాడు. అప్పుడు సిస్టమ్ అసలు గుట్టిప్పుతుంది. నేను చాలా తెలివైన వాణ్ణి కాబట్టే కిరణ్ కి అంతా చెప్పేశాను, ఇప్పుడు ఈ ప్రపంచానికి నేనే మెయిన్ సిస్టమ్ అని చెప్తుంది. చూ మమ్మల్ని ఈ స్టోరీకి హీరో హీరోయిన్ చేయగలవా అని అడిగితే, సరే ఇకపై నేను మీకు కనిపించను, మీ లైఫ్ మీ ఇష్టం అని చెప్పి వెళ్లిపోతుంది. కొన్ని నెలల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. కిరణ్ ఒళ్ళో పడుకొని బుక్ చదువుతుంటే, నా మొగుడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో అని చూ పొగుడుతుంది. ప్లీజ్ నువ్వు నన్ను అలా రెచ్చగొట్టకు అని కిరణ్ అంటుంటే, నేనెక్కడ రెచ్చగొట్టాను అని ఆమె అంటుంది. నువ్వు ఏ మాట అన్నా నాకు అది రెచ్చగొట్టినట్టే అనిపిస్తుంది అని ఆమెను పట్టుకొని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చూ నవ్వుతూ, నేను ప్రెగ్నెంట్ కిరణ్ అని గుర్తు చేస్తే, జస్ట్ కిస్సే కదా అని చెప్పి ఇద్దరు ఫుల్ రొమాన్స్ లో మునిగిపోతారు. అంతలో డోర్ బెల్ మోగుతుంది. కిరణ్ కోపంగా వెళ్లి డోర్ తీస్తే అక్కడ అసిస్టెంట్ ఉంటాడు. చూసి గట్టిగా, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తా అని అరిచి డోర్ వేసేస్తాడు. మళ్ళీ బెల్ మోగితే ఈసారి చూ మమ్మీ ఉంటుంది. ఆవిడ లోపలికి వచ్చి, ఏంటి మీ ఇద్దరి లిప్స్ వాచిపోయేలా ఉన్నాయి అని అడుగుతుంది. చూ టెన్షన్ తో, అది మమ్మీ ఇందాకే స్పైసీ హాట్ పాట్ తిన్నా మమ్మీ, అందుకే అలా ఉన్నాయి అని అబద్ధం చెప్తుంది. కిరణ్ కూడా, అవును అత్తయ్య గారు ఫుల్ కారం అని యాక్టింగ్ చేస్తాడు. అసిస్టెంట్ పక్క నుండి నవ్వుతాడు. ఎందుకంటే అక్కడ జరిగింది హాట్ పాట్ వల్ల కాదు కదా, రొమాంటిక్ కిస్ వల్ల అని వాడికి తెలుసు. వాళ్ళిద్దరు నవ్వుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.